శ్లోకము 16 కింకర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఏది కర్మ, ఏది అకర్మ? ఈ విషయంలో మేధావులు కూడా కొన్నిసార్లు గందరగోళానికి గురవుతారు. అందువల్ల ఈ కర్మ రహస్యాన్ని నీకు నేను వివరిస్తాను. దాన్ని తెలుసుకుంటే నీవు అశుభం నుండి విముక్తి పొందుతావు. శ్లోకము 17 కర్మణో హ్యపి బోద్ధవ్య బోద్ధవ్యంచ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గత్యః. సరైన పని అంటే కర్మ ఏమిటో తెలుసుకోవాలి. తప్పు పని అంటే వికర్మ దూరంగా ఉండాలి. పని చేయకపోవడం అంటే అకర్మ కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు చెడు. కర్మ చాలా లోతైన విషయం. చిన్నగా కనిపించే పని కూడా జీవితంపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు ఆగాలి అన్నవి తెలుసుకోవడం చాలా ముఖ్యము. శ్లోకము 18 కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మకృత్. ఏం కనిపిస్తుందో అదే నిజం కాదు. కొన్నిసార్లు ఒకరు బాగా బిజీగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ వాస్తవానికి ఏ పని లేదు. మరొకరు నిశ్శబ్దంగా ఉన్నా లోపల గొప్ప పని జరిగి ఉంటుంది. అంటే ధ్యానం, దృష్టి, నిర్ణయం. ఎవరు ఈ తేడాను గుర్తిస్తారో వారు నిజమైన జ్ఞానులు.